డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉన్న కోటరీ విషయమై ఆయన చాలా మాటలు మాట్లాడాడు. లిక్కర్ స్కామ్లో ఆయన విచారణకు హాజరై వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉన్న కోటరీ ఆయన్ని నాశనం చేస్తుంది అనే అర్థం వచ్చే విధంగా చాలా మాటలు మాట్లాడాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే, విజయసాయి రెడ్డి నిన్న పెట్టిన ఒక ట్వీట్. ఆ ట్వీట్లో వెనుజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన దాని మీద, ఆయన్ని అమెరికాకి తరలించుకుపోయిన దాని మీద సవివరంగా వివరిస్తూ, ఆయన ఎంత ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా, ఆయన చుట్టూతా ఎంత ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ దళాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా, ఎటువంటి అవాంతరం ఏర్పడకుండా ప్రెసిడెన్షియల్ భవనంలోంచే ప్రెసిడెంట్ని ఆయన భార్యని ఇద్దరిని ఎత్తుకెళ్ళారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమ్ముడుపోవటమే కదా కారణం అని చెప్పాడు. అంటే అమ్ముడుపోయింది ఎవరు, ఆ అమ్ముడుపోయిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న కోటరీలో ఎవరున్నారు, ఇది ఎవరి గురించి మాట్లాడారు అనే ఒక చర్చ అయితే ఇప్పుడు విపరీతంగా నడుస్తుంది. ఆ విషయాలు మొత్తం ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన కుండబద్దలు 2.0 ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కూడా మనం తరవుగా వీడియోలకు పెట్టడం జరుగుతుంది, నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్ 2.0. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న విజయసాయి రెడ్డి ట్వీట్ ఓ పెద్ద దుమారమే రేపింది అనుకోవాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించే అని ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ దాని గురించి చర్చించుకుంటున్నారు. ఈరోజు ఈనాడులో చెప్పనివ్వండి, లేకపోతే ఆంధ్రజ్యోతిలో రానివ్వండి, విజయసాయి రెడ్డి ట్వీట్ గురించి ఉదాహరిస్తూ అది ఖచ్చితంగా జగన్ చుట్టూతానే. ఎందుకంటే గతంలో ఆయన జగన్ చుట్టూతా ఉన్న కోటరీని, ఎస్పెషల్లీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళే అనుకుంటాను, వాళ్ళని టార్గెట్ చేసి మరి ఆయన గతంలో చాలా మాటలు మాట్లాడాడు. ఆ కోటరీ మూలానే తాను జగన్మోహన్ రెడ్డికి దూరం అయినట్టుగాను, ఇక తన మనసు విరిగిపోయింది, తిరిగి జగన్మోహన్ రెడ్డే పిలిచినా కూడా నేను వైసీపీలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అని కూడా వివరించాడు. ఇందులో ఇప్పుడు పెట్టిన ట్వీటు చుట్టూతా ఉన్న కోటరీ, అందున అమ్ముడు పోయిన కోటరీ అంటున్నాడు. అంటే అమ్ముడు పోయిందంటే ఎవరికి? చంద్రబాబు నాయుడుకా, లేకపోతే బీజేపీకా, లేదు జనసేనకా? ఎవరికి అమ్ముడు పోయారు ఆ కోటరీ? లేదు, అమ్ముడు పోవటంలో ఉన్న రెండు రకాలు. వాళ్ళకి లొంగిపోవటం, అంటే పక్క పార్టీలకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే సలహాలన్నీ ఇచ్చి ఆయన నాశనం చేయడానికి పక్కనే శకునిలాగా ఉండటం, ఇది ఒక రకం అయితే, మరొకటి మరి జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఆయన గతంలో ఏదైనా చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ ఇదే శకుని రెండు పాత్రలు పోషించాడు. అందులో ఆయనకి పాత కక్షల రూపంలో ఉన్నదాన్ని పగ తీర్చుకోవటానికి వాళ్ళ పక్కన చేరాడు. ఇట్లాంటి వాటి అన్నిటినీ మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి ఆయన పక్కన ఉండటం. లేదు ఇవన్నీ కాదు అని అనుకుంటే, అజ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం సలహాలు ఇస్తున్నారో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా నమ్మి వాళ్ళకి పార్టీని వాళ్ళ చేతుల్లో అప్పచెబితే జగన్మోహన్ రెడ్డి నిండుగా నాశనం చేయటం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ వేసి అక్కడ తారుమారు తక్కడమారు ఒక ఆట ఆడి 11 సీట్లకు పడిపోయాడు. దీనికి కారణం ఏమిటి అని అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని గతంలో చెప్పుకున్నారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు నచ్చిన విధంగా తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మంచి మార్కులు వేస్తూ సర్వేలు చేసి, ఒక పక్కన ఐపాక్ రిషిరాజ్ సింగ్ విపరీతంగా దీని మీద ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ, సర్వేల రూపంలో జగన్మోహన్ రెడ్డి మైండ్ మొత్తాన్ని కకావికలం చేసి చెడగొట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది కూడా చాలామంది చర్చించుకున్న అంశం. దాంతోపాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఏది ఏమనుకున్నా మన బుద్ధి బాగుంటే మరి పక్కన వాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు కదా. అయినప్పటికీ కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే తరహాలో ఈ రప్ప లాంటి వీటిని కానీ వీటన్నిటిని ఎందుకు పెంచి పోషిస్తూ ఉన్నాడు అనంటే, వీళ్ళ సలహా మూలాన వెనుజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడానికి మరి అమెరికా కూడా వాళ్ళ ఆ దేశంలోకి ప్రవేశించటం, అసలు ప్రెసిడెన్షియల్ భవన్లోకి వెళ్తూ ఉన్నా కూడా ఎవరు అటకాయించకపోవటం, ఎవరిని వీళ్ళు కాల్పులు జరపాల్సి రాకపోవటం, ఇత్యాది విషయాలన్నీ జరిగాయి. ఎంచక్కా అలాగా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని వచ్చేశారు.
ఇలాంటివన్నీ జరిగిన తర్వాత వెనుజులా కూడా ఒక విషయాన్ని కూడా బయటపెట్టింది. అమెరికా ఏదో విచిత్రమైన ఒక దీన్ని ప్రయోగించింది. విపరీతమైన సౌండ్ తోటి అవన్నీ రాగానే ముక్కులోంచి రక్తం వచ్చింది, వాంతులైనయి. ఇలాంటి ఏదో విచిత్రమైన ఒక అస్త్రాన్ని ప్రయోగించింది అని చెప్పినప్పటికీ, అలాంటి అస్త్రం ఏదైనా ఉంటే మిగతా వాళ్ళకు కూడా తెలిసేది. కేవలం వాళ్ళకి మాత్రమే ఎందుకు అవుతాయి అంటే ఖచ్చితంగా జ ఇక్కడ ఆయన అరెస్టు ఈ విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా అమ్ముడు పోయినందుకే జరిగాయా? బ్రైబింగ్ చేయటంలో అమెరికా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. గతంలో క్యూబా అధ్యక్షుని చంపటానికి కూడా చాలా రకాలైన ప్రయత్నాలు చేశారు. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కొని చివరికి ఆయన గర్ల్ ఫ్రెండ్ని సైతం బ్రైబ్ చేసేసి ఆయన రాసుకునే ఈ వ్యాజలైన్ లాంటి పెదాలకు రాసుకునే ఒక పదార్థంలో విషం కలపడానికి కూడా ప్రయత్నం చేసింది అని. అంటే అండర్ కరెంట్గా మరి వాళ్ళ గూఢచారులు ఇట్లాంటి ప్రయత్నం చేస్తుంటారు. అంటే వెనుజులాలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రెసిడెన్షియల్ క్వార్టర్ చుట్టూ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కొనేసే ఉంటారు. దీనికైతే బలంగా కనపడుతుంది ఆధారాలన్నీ. మరి విజయసాయిరెడ్డి ఉదహరించి ఇప్పుడు జగన్ చుట్టూతా ఉన్న క్వార్టరే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంజుల అధ్యక్షుడిలాగే అరెస్ట్ కూడా అయిపోతాడు. అరెస్ట్ అయిపోయే వాళ్ళు వరకు ఈ క్వార్టరీ ఇలాగనే ఆయనకి దిక్కుమాలిన సలహాలన్నీ ఇవ్వటం చేస్తూ ఉంటుంది అనేది ఈ విజయసాయిరెడ్డి ఉద్దేశం. అంటే జగన్ అరెస్ట్ని ఆల్మోస్ట్ ఆల్ విజయసాయిరెడ్డి ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాడు. దాదాపుగా విజయసాయిరెడ్డి ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాడు అని అంటే ఇంకా చాలా ఉంటాయి. దీంతోపాటు మరొక కారణం ఏమిటంటే విజయసాయిరెడ్డికి ఈడీ నుంచి నోటీస్ రావటం. ఈడీ నుంచి నోటీసు వచ్చింది అనగానే విజయసాయిరెడ్డి మరి కేంద్రంలో ఉన్న పెద్దలతోటి మాట్లాడుకుంటాడు కదా. మాట్లాడుకొని, ఎందుకంటే ఆయనకి ఎంత యాక్సెస్ ఉంది అనేది గతంలో 2014-19 మధ్య చూసాం, 19-24 మధ్య చూసాం. అట్లాగనే ఇప్పుడు మొన్న రాజ్యసభ సీటును కూడా ఆయన త్యాగం చేసేసి దానికి రాజీనామా చేసేసి బీజేపీ చేతుల్లో అప్పజెప్పేశాడు. అలాగా ఈ విజయసాయిరెడ్డి ఖాళీ అయిన స్థానంలోకి బీజేపీ తమ అభ్యర్థిని తెచ్చుకుంది. అంటే విజయసాయిరెడ్డి రాజీనామా వెనక ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉంది, అందుకనే రాజీనామా చేశాడు. మరి ఎందుకు ఊరక బీజేపీ కూడా విజయసాయిరెడ్డికి రాజీనామా చేయమని అడుగుతుంది అంటే విజయసాయిరెడ్డి కూడా ప్రతిగా కొన్ని అడుగుతాడు కాబట్టి. అందులో ఆయన అరెస్టు తప్ప, ఆయన జైలు తప్ప మిగతా ఏమైనా చేసుకుంటానికి ఆయన ఒప్పుకుంటాడు కదా. అంటే ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో సిట్టు ముందు ఆయన చెప్పినవి కాకుండా మరికొన్ని ఉన్నాయి. మనీ లాండరింగ్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఖచ్చితంగా తెలియాలి. ఆ మనీ లాండరింగ్ బయటకు వస్తేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగేది. జగన్మోహన్ రెడ్డి దాకా ఆ డబ్బు ఎలా ఫ్లో వెళ్ళిందో చెప్పగలిగేవాడు విజయసాయిరెడ్డి కూడా అయి ఉండొచ్చు. దానికోసం అని విజయసాయిరెడ్డికి విచారణకి పిలిచి నోటీసులు ఇచ్చి ఆయన విచారణ చేసిన తర్వాత జగన్ అరెస్ట్ చేస్తారు అని. ఇప్పుడు జగన్ అరెస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఈ విజయసాయిరెడ్డి ఖచ్చితంగా చెప్పినట్టు అయింది. అంటే విజయసాయిరెడ్డికి ఎక్కడో ఒక చోట అనుమానం అయినా ఉండాలి, లేదు ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఉండాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగబోతోంది అని. ఇదే ఈరోజు కుండబద్దలు.